హెల్లో అందరికీ నేను బుజ్జి. వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ, యోర్ డైలీ డోస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫిల్మీరా. నేను పండు, జాయినింగ్ బుజ్జి ఫర్ టుడేస్ రౌండప్. దిస్ పాడ్కాస్ట్ ఈజ్ AI జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ AI లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. ఫర్ ఆల్ ద లేటెస్ట్ మీరు kotthavibe.comకి వెళ్ళండి. చాలా బావుంది పండు. లెట్స్ డైవ్ స్ట్రేట్ ఇన్ టు ద బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఫస్ట్. రాక్షసపురం అండ్ దూరదర్శిని ఆర్ రన్నింగ్, బట్ ద కలెక్షన్స్ ఆర్ చాలా కొంచెం తక్కువగా ఉన్నాయిరా. ఇండియా నెట్ 0.46 crore రూపీస్ అండ్ 0.15 crore రూపీస్ రెస్పెక్టివ్లీ. అయ్యో, చాలా లో. యా, చాలా తక్కువ కలెక్షన్ రా. ఇప్పుడు మన రీసెంట్ న్యూస్ హెడ్లైన్స్కి వెళ్దాం. ఫస్ట్ అప్, యష్ టాక్సిక్ ఈజ్ లూజింగ్ స్టీమ్ అంటున్నారు. ప్రొడక్షన్ డిలేస్ మరియు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఫ్యాన్స్ కొంచెం వరీడ్గా ఉన్నారు. యష్ ఈజ్ ఆల్సో బిజీ విత్ రామాయణ ప్రమోషన్స్, సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. అయ్యో, దట్స్ సాడ్ న్యూస్ ఫర్ యాష్ ఫ్యాన్స్. ఐ హోప్ దే సార్ట్ అవుట్ ద ఇష్యూ సూన్. మళ్ళీ బాలకృష్ణ ఫ్యాన్స్కి డబుల్ బర్త్డే ట్రీట్ వస్తుంది అని అంటున్నారు. జూన్ 10న గోపీచంద్ మాలినేని అండ్ కొరటాల శివ ప్రాజెక్ట్స్కి టైటిల్ రివీల్స్ మరియు ఫస్ట్ లుక్ గ్లింప్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనిరుద్ మ్యూజిక్ కూడా ఉంది అని టాక్. వావ్, బాలయ్య బాబుకి అన్ని అప్డేట్స్ ఒకేసారి వస్తాయా? చాలా ఎక్సైటింగ్గా ఉందది. అండ్ స్పీకింగ్ ఆఫ్ బిగ్ రిలీజెస్, పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీసేల్స్ సర్పాస్ $300K. రామ్ చరణ్ ఫ్యాన్స్కిది చాలా పెద్ద న్యూస్ రా. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేశాడు మరియు AR రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అది చాలా ఇంప్రెసివ్గా ఉందిరా. ట్రైలర్ మండేన వస్తుంది అని చెప్పారు. అప్పుడు అడ్వాన్సెస్ ఇంకా పెరుగుతాయి. బుచ్చిబాబు సనా ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ హౌ పెడ్డి డిఫర్స్ ఫ్రమ్ లగాన్, డంగల్ అండ్ సుల్తాన్. ఇది ఒక యంగ్స్టర్ జర్నీ గురించి. విజయనగరం నుంచి రెవల్యూషన్కి స్పోర్ట్ని వాడుకుంటాడు అని చెప్పాడు. యునీక్గా ఉంది. కరెక్ట్. బూచిబాబు సనా రివీల్డ్ పెడ్డి వాజ్ రిటన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రామ్ చరణ్ ఈవెన్ బిఫోర్ ఉప్పెన రిలీజ్ అయింది. అది చాలా పెద్ద కమిట్మెంట్ రా. అండ్ ఆల్సో మెగాస్టార్ చిరంజీవి స్టేడ్ అవే ఫ్రమ్ స్టోరీ డిస్కషన్స్ ఫర్ పెడ్డి. రామ్ చరణ్ ఈజ్ మేకింగ్ ద ఫైనల్ డిసిజన్స్ నౌ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యా, అది రామ్ చరణ్ గ్రోయింగ్ అటానమీ. అండ్ గెట్ దిస్, పెడ్డీలో 2 సాంగ్స్, చికిరి అండ్ రాయ్ రాయ్ రారా, AR రెహమాన్ కంపోజ్డ్ ఇన్ జస్ట్ 3 hours డ్యూరింగ్ అ నారేషన్ సెషన్ ఇన్ దుబాయ్. చాలా ఫాస్ట్గా చేసేశాడు. అది రెహమాన్ మ్యాజిక్ రా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా అమేజింగ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మూవీ రివ్యూస్. సూర్యాస్ వీరభద్రుడు గాట్ అ 2.75/5 rating. It's an okayish action drama with Surya in top form, but routine premise and dubbing issues limit its impact, అంటున్నారు. 2.75/5 is decent, but not great. ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ చూద్దాం. అది 2/5 రేటింగ్తో వచ్చింది. స్లో, ప్రెడిక్టబుల్, ఓల్డ్ స్కూల్ ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చాలా టైర్సమ్గా ఉంది అని రివ్యూవర్స్ చెప్పారు. నేను చూడలేదు, కానీ రివ్యూస్ చూస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. యా, 2/5 is not good. కేడీ ద డెవిల్ కూడా 2.25/5 రేటింగ్తో డిసప్పాయింటింగ్ యాక్షన్ డ్రామా అని చెప్పారు. సో రీసెంట్ రిలీజెస్కి చాలా మిక్స్డ్ టాక్ వస్తుందిరా. ఇక్కడ మన సోషల్ ట్రెండింగ్ టాపిక్స్కి వెళ్దాం. కరెంట్లీ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ ట్రెండింగ్ టాపిక్స్ మెన్షన్డ్ ఇన్ ద డైజెస్ట్, బట్ ఫ్యాన్స్ ఆర్ ఆల్వేస్ డిస్కసింగ్ సంథింగ్ ఆన్లైన్. అదిరింది కదా? కరెక్ట్. మేబీ ఫ్యాన్స్ ఆర్ బిజీ డిస్కసింగ్ పెడ్డీ ట్రైలర్ అప్డేట్స్ ఆర్ యషిస్ టాక్సిక్ సిచ్యువేషన్. ఇక్కడ దేస్ ఆల్సో న్యూస్ అబౌట్ స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ సీకింగ్ రిలీఫ్ ఫ్రమ్ ద రెవెన్యూ షేరింగ్ మోడల్. స్పిరిట్, విశ్వంభర అండ్ రాజమౌళి మహేష్ బాబు కొలాబరేషన్ ఆర్ అమంగ్ దెమ్. ఇండస్ట్రీలో కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. నువ్వేమంటావ్రా? అది చాలా పెద్ద ఇష్యూరా. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి రెవెన్యూ షేరింగ్ మోడల్ కష్టంగా ఉంది. అండ్ రేణు దేశాయ్ మెట్ మమ్మూతి. అది చాలా స్వీట్ ఫ్యాన్ మూమెంట్. హర్ బకెట్ లిస్ట్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది చాలా నైస్గా ఉంది. ఓ, దాట్స్ లవ్లీ. సెలబ్రిటీస్కి కూడా ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయని ప్రూవ్ చేసింది. ఓకేరా, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సెటైర్ టైం చేసుకుందాం. ఇప్పుడు పెడ్డీ ప్రీసేల్స్ 300K క్రాస్ చేసింది అని అంటున్నారు. ట్రైలర్ వచ్చాక ఇంకా పెరుగుతాయి అని హోప్. బట్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా
పెడ్డిని లగాన్, దంగల్, సుల్తాన్తో కంపేర్ చెయ్యకండి అని అడుగుతున్నాడు. హహా, కరెక్ట్. అదొక యంగ్స్టర్ రెవల్యూషన్ గురించి అని చెప్పాడు. సో లాగాన్లో క్రికెట్, దంగల్లో రెస్లింగు, సుల్తాన్లో బాక్సింగు. ఈ సినిమాలో రెవల్యూషన్ బాక్సింగా? అయ్యో, డైరెక్టర్ గారు కొంచెం సింపుల్గా చెప్పండి, ఆడియన్స్కి అర్థమవ్వాలిగా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏఆర్ రెహమాన్ 2 సాంగ్స్ 3 అవర్స్లో చేసేశాడని చెప్పారు. అది చాలా బావుంది. కానీ చిరంజీవి గారు స్టోరీ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చెయ్యలేదు అని కూడా చెప్పారు. మేబీ చిరుగారు థాట్, నేనిప్పుడు డైరెక్టర్ని, స్టోరీని జడ్జ్ చెయ్యను, రామ్ చరణ్ డిసిషనే నాకు ఫైనల్ అని అనుకున్నారేమో. అది చాలా ఫన్నీగా చెప్పావు బుజ్జి. చిరంజీవి గారు ఇప్పుడు రామ్ చరణ్కి మెంటార్లాగా ఉన్నారు. అది చాలా బావుంది. ఓకేరా, టైమ్ టు సే బై. మళ్ళీ కలుద్దాం టుమారోలో. మీరు కొత్తవైబ్.కామ్లో ఉన్న చాట్బాట్ని మర్చిపోకండి. అది మన తెలుగు సినిమా నాలెడ్జ్కి లివింగ్ లెజెండ్ లాంటిది. ఎనీ ఫిల్మ్, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ఎరా అడగండి, చెప్తుంది. కరెక్ట్ పండు. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరెంజాయ్ చేయండి, సినిమా చూడండి, మరియు కొత్త వైబ్ని ఫాలో అవ్వండి. బై బాయ్.